నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటోస్ చిలకడ దుంపల్ని చుక్క నీళ్లు వేయకుండా ఎలా ఉడికించుకోవచ్చో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. అలాగే కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చిలకడ దుంపలను తీసుకున్నానండి. చిలకడ దుంపలు తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, లేదంటే పుచ్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి నేను తీసుకుని ఒక 2 kgs తీసుకున్నానండి. 1 kg యూజ్ చేశాను, 1 kg అలా పెట్టుంచేసాను. దీనిలో కూడా కొంచెం పుచ్చులైతే ఉన్నాయి. వీటన్నిటిని శుభ్రం చేసేసుకుందాము. అయితే పైన మట్టి బాగా ఉంటుందండి చిలకడ దుంపలకి. ఇలా కాస్త నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసారంటే మనకి మట్టి ఈజీగా పోతుందన్నమాట. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా రబ్ చేసుకుంటే మనకి చిలకడ దుంపల మీద ఉన్న మట్టి అంతా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా పైన నల్లగా ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం చిలకడ దుంపల్ని నీట్గా కట్ చేసుకోవాలండి. శుభ్రంగా పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా రెడీ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం హెల్తీగా ఎలా ఉడికించుకోవచ్చో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి చిలకడ దుంపలను తీసుకుంటున్నాము. దీనిలో ఒక్క నీటి చుక్క కూడా వేయకుండా ఉడికించబోతున్నాము. ఇప్పుడు ఈ గిన్నెలో చిలకడ దుంపల్లో మనం పెరుగు నుంచి మీగడ తీసి పెట్టుకుంటాం కదండి, లేదా మీగడ నుంచి వెన్నపోసి తీసి పెట్టుకుంటాం కదా, అదైతే వేసుకోవాలి. నేనైతే మేగడ వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా పెరుగు మీద నుంచి తీసుకున్న మేగడండి ఇది. దీన్ని ఒక 2 గరిటెలతో మేగడ వేసుకుంటున్నాను అనమాట. మీ చిలకడ దుంపలకి తగ్గట్టు వేసుకోండి. 1 టీ స్పూన్ పంచదారను వేసుకుంటున్నాను. పంచదార అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. చూసారు కదా, ఇప్పుడు ఈ మేగడ అంతటినీ కూడా మనం చిలకడ దుంపలు ఉడికించుకోవడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, చిలకడ దుంపల గిన్నె పైన ఇలా నీటిని తీసుకున్న బౌల్ని పెట్టేసేయండి. మనం చిలకడ దుంపల్లో ఎటువంటి నీరు వేయలేదండి, పైన మాత్రమే వేసాము. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా, మనకి చిలకడ దుంప ఉడికిందో లేదో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకకపోతే ఇంకొక 5 నిమిషాల పాటు సేమ్ ప్రాసెస్లో పెట్టేసుకోండి, చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఇదంతా నేతిలో చక్కగా ఉడికిపోతాయండి. ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. హెల్తీగా కూడా ఉంటుందండి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. హెల్తీగా ఇలా చిలకడ దుంపల్ని ఉడకబెట్టుకొని చక్కగా పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేసేయచ్చు. పైన తెల్లగా ఉంది కదండి, మనం మేగడ వేసాం కాబట్టి ఇలా తెల్లగా ఉంది. అదే మీరు డైరెక్ట్గా వెన్నపూస వేసుకున్నారంటే అసలు అది కూడా రాదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామంటే మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.